క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దైవ స్వరం ప్రేక్షకులకు వినువర్లకు ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు కృప మీకు తోడై సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మంచి మాట, వాగ్దానము. అదేమిటంటే మనతో చెప్తున్నాడు ప్రభు, పర్వతములు కదిలినను కొండలు తొలగినను నా కృప మాత్రం నీ నుండి తొలగదు అంటున్నాడు. అంటే నా కృప నిన్ను విడిచి పోదు. జీవితంలో పరిస్థితులు మారతాయి, మనుషులు మారతారు, మనకు ఆధారమైనవి కూడా ఒకరోజు కదిలిపోతాయి. కానీ దేవుని కృప మాత్రం ఎప్పటికీ స్థిరమైనది. మన బలహీనతల మధ్యలో, మన ఒంటరితనంలో, మన కన్నీళ్లలో కూడా దేవుని కృప మనలను వదిలిపెట్టదు. ఆ కృప మనలను నిలబెడుతుంది, ఆదరిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు గుర్తించుకోండి, మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని కృప మీ మీద ఉంది. అది ఎప్పటికీ మిమ్మను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎప్పటికీ విడిచిపోదు. కాబట్టి ఆయన కృప సమృద్ధిగా మీకు, మీ కుటుంబమునకు తోడైండుగాక. పరిస్థితుల్లో నీ స్థితిగతులు ఎలా ఉన్నా దేవుని మీద ఆధారపడు. దేవుని కృప నీకు తోడై నిన్ను నిలబెడుతుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను వర్ధిల్ల చేస్తుంది.